హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సుబ్రహ్మణ్యేశ్వరుడి 6 దివ్య క్షేత్రాల్లో ఒకటి పళని. తమిళనాడులోని దిండిగల్ జిల్లాలోని ఈ పుణ్యస్థలిని సందర్శించేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తుంటారు. ఇక్కడ స్కంద షష్ఠి ఉత్సవాల్లో భాగంగా కావడి పండుగ కన్నుల పండుగగా జరుగుతుంది. అందులో పాల్గొన్న వాళ్ళకి సంతాన ప్రాప్తి కలుగుతుందనేది భక్తుల విశ్వాసం. స్వామివారికి అభిషేకం చేసి ఇచ్చే పంచామృత ప్రసాదాన్ని అమృతంలా సేవిస్తారు భక్తులు. నిరవధికంగా 16 గంటల పాటు తెరిచి ఉంచడం ఈ ఆలయ ప్రత్యేకత. తైపూసం, వైకాసి, అగ్ని నక్షత్రం ఇలా రకరకాల ఉత్సవాలను ఇక్కడ ఘనంగా జరుపుతూ ఉంటారు. అత్యంత పురాతన క్షేత్రమైన పళని ఆలయాన్ని చేరరాజు చేరమాన్ పెరుమాళ్ పునర్నిర్మించినట్లు, ఆపై పాండ్యులు అభివృద్ధి చేసినట్టు తెలుస్తోంది. దానికి విగ్రహం క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల నాటిదని, చేర్మాన్ ఈ ప్రాంతాన్ని గెలిచి అక్కడకు వచ్చినప్పుడు స్వామి కలలో కనిపించి పునఃప్రతిష్ఠించమని కోరడంతో విగ్రహాన్ని వెతికి గుడి కట్టించినట్లు చెబుతారు. మదురై నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుందని పళని. గర్భగుడిలోని స్వామి 10 ఏళ్ల బాలుడిగా చేతిలో దండం పట్టుకుని కౌపీనధారిగా దర్శనమిస్తారు. అన్నీ వదిలేసి నన్ను చేరుకో అన్నదే స్వామి అలా కనబడడంలోని అంతరార్థమట. ఇక్కడి సుబ్రహ్మణ్యుణ్ణి దండాయుధపాణి, బాలసుబ్రహ్మణ్యం, మురుగన్, శరవణ్ ఇలా రకరకాల పేర్లతో కొలుస్తారు. పూర్వం దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవాళ్లు పళని ఆలయాన్ని తప్పక సందర్శించేవారు. ఆలయంలోని మూల విరాట్టుని దర్శించుకుని తీర్థాన్ని సేవిస్తే సకల వ్యాధులు తొలగిపోతాయని నమ్మేవారు. దేశంలోని ఏ విగ్రహమైనా రాయి లేదా లోహంతో మలిచినదే. కానీ ఇక్కడ స్వామి మూర్తిని 9 రకాల విష పదార్థాలతో భోగర్ అనే సిద్ధుడు తయారు చేశాడట. అందుకే దీన్ని నవపాషాణం అనంటారు. ఔషధ గుణాలు కలిగిన నవపాషాణాన్ని అభిషేకించిన పాలు, పంచామృతాలు మందులా పనిచేస్తాయట. అయితే విగ్రహాన్ని లక్షల కొద్దీ బ్యాక్టీరియాలతో చేసి ఉంటారని, అభిషేకించిన నీటిని ప్రసాదంగా ఇవ్వడం వల్ల ఆ బ్యాక్టీరియా లోపలకు వెళ్ళి వాటి సంఖ్య పెరగడం వల్లే రోగ నిరోధక శక్తి పెరిగి వ్యాధులు తగ్గడానికి కారణమన్నది కొందరు ఆధునిక వైద్యుల భావన. ఈ విగ్రహంలోని పదార్థాలను తెలుసుకునేందుకు నిపుణులు ఎందరో ప్రయత్నించారు, కానీ ఏంటనేది తెలియలేదు. ఆ మూలికల కోసం కొందరు వ్యక్తులు ఈ విగ్రహంలోని కొంత భాగాన్ని కరిగించి సొమ్ము చేసుకున్నారని అంటుంటారు. అందుకే పళని మురుగన్ నవపాషాణం అన్నది కేవలం విశ్వాసం కాదు, అంతుబట్టని శాస్త్ర విజ్ఞానానికి నిదర్శనం. ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.